నమస్కారం. భగవద్గీతలోని 2వ అధ్యాయం. నిజానికి ఇది కేవలం ఒక పవిత్ర గ్రంథంలోని భాగం మాత్రమే కాదు, జీవితంలో మనల్ని పూర్తిగా స్తంభింపజేసే కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సైకలాజికల్ ఫ్రేమ్వర్క్. ఈరోజు మనం ఈ ప్రాచీన తత్వాన్ని ఒక సరికొత్త కోణంలో అర్థం చేసుకోబోతున్నాం. ఎక్కడా స్కిప్ చేయటండి. ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 4 దశలను చూడబోతున్నాం. యుద్ధభూమిలో మొదలయ్యే తీవ్రమైన మానసిక క్షోభ నుండి అచంచలమైన జ్ఞానస్థితికి, అంటే ఆ స్థితప్రజ్ఞతకు చేరుకునే ఒక అద్భుతమైన క్రమాన్ని మనం ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా విశ్లేషిద్దాం. సరే, ముందుగా మొదటి దశను చూద్దాం. కథ కురుక్షేత్ర యుద్ధభూమిలో మొదలవుతుంది. మహావీరుడైన అర్జునుడు తీవ్రమైన విషాదం మరియు ఏ నిర్ణయం తీసుకోలేని సందిగ్ధ స్థితిలో పూర్తిగా స్తంభించిపోయాడు. నిజానికి ఇది కేవలం బాణాలతో చేసే యుద్ధం కాదుగదా, అత్యంత తీవ్రమైన భావోద్వేగాలతో కూడిన ఒక లోతైన మానసిక పోరాటం. ఆ పరిస్థితిలో అర్జునుడు ఏమంటున్నాడో ఒకసారి గమనించండి. నా స్వభావం బలహీనమైన జాలితో నిండిపోయింది. నా కర్తవ్యం పట్ల నా మనసు గందరగోళంలో ఉంది. ఎంత లోతైన మాటలవి! అంతటి గొప్ప వీరుడు ఏమీ చెయ్యలేని నిస్సహాయస్థితిలో సాయం కోసం అడుగుతున్నాడు. ఆలోచిస్తే ఈ మాటలు మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే తీవ్రమైన మానసిక సంక్షోభాలకు అద్దం పడుతున్నాయి గదూ. కాబట్టి ఇక్కడ మనందరికీ ఎదురయ్యే ఒక కీలకమైన ప్రశ్న ఒకటుంది. మనం తీసుకోబోయే నిర్ణయాల భారం మనల్ని మానసికంగా స్తంభింపచేసినప్పుడు అసలు మనం ఎలా వ్యవహరించాలి? ప్రాచీన కాలంలో ఒక యుద్ధభూమిలో ఎదురైన ఈ సందిగ్ధత నేటి ఆధునిక ప్రపంచంలో మనం ఎదుర్కొనే ఆందోళన, డెసిషన్ పారలైసిస్కి ఎంత దగ్గరగా ఉందో కదా. ఈ ప్రశ్న గురించే మనం ఇప్పుడు లోతుగా ఆలోచించాలి. ఈ తీవ్రమైన సంక్షోభానికి పరిష్కారంగా ఇక్కడే ఒక అద్భుతమైన తాత్విక మార్పు పరిచయమవుతుంది. అదే సాంఖ్యయోగం, అంటే శాశ్వతమైన ఆత్మకు సంబంధించిన జ్ఞానం. మన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసే అంతిమ పరిష్కారమిది. ఇక్కడ భౌతిక శరీరానికి మరియు ఆత్మకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. భౌతిక శరీరమనేది అశాశ్వతమైనది, నిరంతరం మారుతూ ఉండేది. కాని ఆత్మ విషయానికి వస్తే అది శాశ్వతమైనది, కదలనిది మరియు అజేయమైనది. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ డ్యువాలిటీని, ఆ ద్వంద్వ స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం ఎదుర్కొనే ఎలాంటి అస్తిత్వ సంక్షోభమైనా సరే దాని తీవ్రతను కోల్పోతుంది. మరణం పట్ల భయం కూడా పూర్తిగా మాయమవుతుంది. ఈ తత్వాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి గీతలో ఒక చక్కటి ఉదాహరణ ఉంటుంది. పాతబడిపోయిన, చిరిగిపోయిన దుస్తులను మనం ఎలాగైతే పక్కన పెట్టేసి మళ్లీ కొత్త దుస్తులను ధరిస్తామో, ఈ ఆత్మ కూడా అచ్చమంతే. అది పాతబడిపోయిన శరీరాలను వదిలేసి కొత్త శరీరాల్లోకి ప్రవేశిస్తుంది. అంటే మరణమనేది ముగింపు కాదు, అది కేవలం పాతబట్టలు మార్చుకోవడం లాంటిదన్నమాట. ఈ ఒక్క ఆలోచన ఎంత స్పష్టంగా మనకు ధైర్యాన్నిస్తుందో కదా. సరే, తత్వం గురించి తెలుసుకున్నాం. మరి ఈ తాత్వికతను మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి? ఇక్కడే మన ప్రయాణం కర్మయోగం అనే ఆచరణాత్మక సాధనం వైపు మళ్ళుతుంది. ఈ సందిగ్ధతను వీడి సరైన మార్గంలో జీవించడానికి అవసరమైన అసలైన కళ ఇది. ఇక్కడ చెప్పబడిన ఒక మాట బహుశా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది అనుకుంటాను. మీకు కర్మ చేసే అధికారం మాత్రమే ఉంది, దాని ఫలితాల మీద ఎప్పుడికీ లేదు అని. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ కదా ఇది! మన శ్రమకు వచ్చే ప్రతిఫలం పట్ల ఎటువంటి ఆసక్తి లేదా మమకారం లేకుండా మన పని మనం చేసుకుంటూ పోవడమే ఇక్కడి ప్రధాన ఉద్దేశ్యం. భవిష్యత్తు గురించి మనలో ఉన్న ఆందోళనను సమూలంగా నాశనం చేసే ఒక అద్భుతమైన మార్గమిది. అసలు కర్మయోగం అంటే ఏమిటో ఇక్కడ చాలా స్పష్టంగా నిర్వచించారు. విజయం వచ్చినా లేక అపజయం ఎదురైనా సరే ఒకే రకమైన మానసిక స్థైర్యంతో ఏమాత్రం చలించకుండా మన బాధ్యతలను నిర్వర్తించడమే కర్మయోగం. ఈ ఈక్వానిమిటీ, అంటే ఈ సమత్వమే అసలైన రహస్యం. మనం చేసే పని ఫలితం గురించి భయపడుతూ కూర్చోకుండా, ఆందోళన లేకుండా ముందడుగు వెయ్యడానికి బహుశా ఇదే ఏకైక మార్గం. ఈ పాయింట్ను ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే యోగమంటే కర్మలలో నైపుణ్యం అని చెప్పబడింది. అంటే దీని అర్థమేంటంటే అంతిమ ఫలితాల గురించి ఆలోచిస్తూ ఆందోళన పడకుండా ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి పనిని అత్యంత ఏకాగ్రతతో, ఉత్సాహంతో, నైపుణ్యంతో చేయడమే నిజమైన యోగం. ఎటువంటి ఒత్తిడి లేనప్పుడే మన అత్యుత్తమ పనితీరు బయటకు వస్తుందని ఇది స్పష్టం చేస్తోంది. ఇక చివరి విభాగానికి వద్దాం. ఈ మానసిక ప్రయాణానికి ఇదొక శిఖరాగ్రం లాంటిది. అదే స్థితప్రజ్ఞత.
ఈ స్థిరమైన జ్ఞానాన్ని పూర్తిగా అలవర్చుకున్న వ్యక్తి లక్షణాలు అసలెలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఒక అద్భుతమైన సైకలాజికల్ డామినో ఎఫెక్ట్ను చూడొచ్చు. కోరికలను అదుపు చేసుకోకపోతే మానవ మనస్సు ఎలా పతనమవుతుందో ఇది వివరిస్తోంది. బాహ్య విషయాలపై ధ్యాస పెట్టడం వల్ల ఆకర్షణ పుడుతుంది. ఆకర్షణ నుండి తీవ్రమైన కోరిక అడ్డుకోబడితే కోపం వస్తుంది. ఆ కోపం నుండి భ్రమ వల్ల జ్ఞాపకశక్తి నాశనం కావడం, తద్వారా సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధి నశించిపోవడం, ఇక చిట్టచివరికి మనిషి పూర్తిగా పతనం కావడం. మన ఆలోచనలు అదుపు తప్పితే జరిగే విధ్వంసాన్ని ఇంతకంటే స్పష్టంగా ఎవరూ వివరించలేరేమో. సరే, మరి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం అంటే ఆచరణలో అసలు ఎలా ఉంటుంది? ఇక్కడ గీతలో చెప్పిన తాబేలు ఉదాహరణ అద్భుతంగా సరిపోతుంది. ఒక తాబేలుకి ప్రమాదం వచ్చినప్పుడు తన అవయవాలనన్ని వైపుల నుండి ఎలాగైతే లోపలికి లాక్కుంటుందో, అచ్చం అదేవిధంగా స్థితప్రజ్ఞుడు కూడా బాహ్య ఆకర్షణల నుండి తన ఇంద్రియాలను పూర్తిగా ఉపసంహరించుకుంటాడు. ఇది ఖచ్చితమైన స్వీయ నియంత్రణకు ఒక అత్యుత్తమమైన దృష్టాంతం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యాంశం ఏమిటంటే, ప్రపంచాన్ని చూసే రెండు విభిన్నమైన స్థితిలో ఉన్నాయి. అజ్ఞానం, భ్రమలతో కూడిన సాధారణ ప్రజల జీవితాన్ని రాత్రిగా పోలిస్తే, స్పష్టత మరియు జ్ఞానంతో కూడిన జ్ఞానిస్థితి పగలులాంటిది. సాధారణ మానవుడు భౌతిక విషయాల వెంట పరుగులు తీస్తుంటే, ఆ స్థితప్రజ్ఞుడు ఆ భ్రమల పట్ల ఎలాంటి ఆసక్తి చూపకుండా ఆధ్యాత్మికంగా పూర్తిగా మేల్కొనుంటాడు. అది వ్యత్యాసం. ఇక ముగించే ముందు ఒక అద్భుతమైన ఆలోచనతో ముగిద్దాం. నదులన్నీ సముద్రంలో కలిసినప్పటికీ సముద్రం ఎలాగైతే ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుందో, మన జీవితంలో కూడా కోరికల ప్రవాహం మన మనస్సులోకి నిరంతరం వస్తున్నప్పుడు మన మనస్సు కూడా ఆ సముద్రంలాగే నిశ్చలంగా ఉండగలదా, లేదా పొంగిపొర్లుతుందా? ఆ నిశ్చలతను సాధించడమే కదా మన అసలైన లక్ష్యం. దీని గురించి ఒకసారి లోతుగా ఆలోచించండి.